హరి ఓం. వీక్షకులారా, సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం ఇది కొంత జటిలమైన తెలుగుతో ఉన్న అందులో ఉన్నటువంటి నీతి మనకి కామన్ సెన్స్ని, ఇంగిత జ్ఞానాన్ని, లాజికల్ సెన్స్ని పెంచుతుందండి. అందులో కథ రసం తీసిన పిప్పే, చెరుకు పిప్పి, కానీ రసం ఏంటంటే అది నీతి. మూర్ఖులై ఆటల మరిగి ఉన్నటువంటి బాలురని కూడా ఎంతో స్కాలర్స్ని, విషయ పరిజ్ఞానం కలిగినటువంటి బుద్ధిమంతులుగా మలచినటువంటి సంపూర్ణ నీతి చంద్రిక. కాబట్టి దీన్ని మీతో పంచుకుంటానని, తెలుగు కొంచెం జటిలంగా ఉన్నా అమ్మ మాటలు మనకు అర్థం కాని వయసులోనైనా అమ్మ ముఖంలోకి చూస్తూ సంతోషిస్తూ నవ్వుతూ అమ్మని ముఖం మీద ముద్దులాడుతూ మనం అమ్మ మాటలు వింటాం. అలాగే మన మాతృభాషని కూడా అర్థమైనా అవ్వకపోయినా దాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి, ఆ మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నం చేయాలని మొదటి వీడియోలో చెప్పాను. ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. కథ ప్రారంభం. గంగా తీరమందు సకల సంపదలు కలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు. ఆ పట్టణమును సుదర్శనుడు అను రాజు పాలించుచుండెను. అతడు ఒకనాడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండగా ఒక బ్రాహ్మణుడు చదువు గురించిన ప్రశస్తిని చెప్తాడండి. పలు సంధియముల తొలగుచును వెలయించు నగోచరార్థ విజ్ఞానము లోకుల కక్షి శాస్త్రమయ్యది ఎలవడ ఎవ్వనికి వాండే అంధుడు జగతిన్. ఈ నీతి శాస్త్రము అలవడకపోతే ఎవడికి వాడు అంధుడే. కాబట్టి దీన్ని అలవరుచుకోవాలి అని ఈ పాటలీపుత్రం, ఇప్పటి పాట్నా అండి, దానికి రాజు సుదర్శనుడనే అతడి సభలో అతడు పండిత ఘోష్ నిర్వహిస్తూ ఉండగా ఒక పండితుడు అన్నాడు అని ప్రస్తావవశముగా ఆ పద్యం అంటే ఈయన ఏమనుకున్నాడంటే, ఆ పద్యములు రాజు విని చదువులేక మూర్ఖులై సదా క్రీడాపరాయణులై తిరుగుచున్న తన కొడుకులను దలచుకొని ఇట్లని చింతించే. కొడుకులు చదువు సంజలు లేకుండా కేవలం ఎప్పుడు ఆటపాటలు, అంటే ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే పబ్జీలు ఆడుకుంటూ, వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళని చూసి ఈయన చింతించే, దిగులు పడుతూ ఉన్నాడు. ఏమని మనసులో అనుకుంటున్నాడంటే, తల్లిదండ్రులు చెప్పినట్లు విని చదువుకొని లోకుల చేత మంచివాడనిపించుకున్నవాడు బిడ్డడు కానీ తక్కినవాడు బిడ్డడా? చుట్టుప్రక్క జనాల చేత కీర్తింపబడ్డాలి, పలానా వాడి పిల్లవాడు బాగా చదువుకున్నాడు అనిపించుకోవాలి. అలాంటి వాడు బిడ్డడు కానీ లేనివాడు పిల్లాడా, కొడుకా, కూతురా, సంతానమా అవుతుంది.